ఈరోజు విబిఎస్ ఎన్నవ రోజు? మన థీమ్ ఏంటి? ప్రభువునకు తగినట్టుగా నడువుము. ఈ లోకములో నడిచేది ఎవరు పిల్లలు? మానవుడు, జంతువులు, పక్షులు. దేనితో నడుస్తాయి పిల్లలు? కాళ్ళతో నడుస్తాయి. కాళ్ళతో నడవలేని వాటిని ఏమని పిలుస్తాం పిల్లలు? కాళ్ళతో నడవలేని వాటిని ఏమని పిలుస్తాం? కుంటి కాలు అని పిలుస్తాం, లేదా కుంటి అని మనం పిలుస్తాం, లేదా వికలాంగులు అని మనం పిలుస్తాం. బాయ్స్, సీనియర్స్, లాస్ట్ జూనియర్స్ ఎవరే కానీ మాట్లాడొద్దు. నా వాయిస్ వినిపిస్తుందా? అబ్రహాము భార్య పేరు ఏం పేరు పిల్లలు? సారా. సారా అనగా అర్థం ఏంటి? రాజకుమారి. ఈరోజు మన లెసన్ ఏంటో తెలిసిన? సారా అండ్ హర్ క్రచ్. సారా అండ్ హర్ క్రచ్. సారా మరియు ఒక ఊత కర్ర. సారా చిన్నప్పటి నుండే నడవలేదు పిల్లలు. నడవలేని వారి పరిస్థితి ఎలా ఉంటుంది పిల్లలు? చాలా కష్టంగా ఉంటుంది. విబిఎస్కి వస్తారా? విబిఎస్కు వెళ్ళలేరు. స్కూల్కు వెళ్తారా? స్కూల్కు వెళ్ళలేరు. ఆటలాడడానికి వెళ్తారా? ఆటలాడడానికి కూడా వెళ్ళలేరు. ఫంక్షన్లకు వెళ్తారా? ఫంక్షన్లకు కూడా వెళ్ళలేరు. కాబట్టి చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ కుంటివారు అనే వాళ్ళు ఉంటారు. సారా ఇంటి కిటికీ దగ్గర నిలబడి తరచుగా ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్నటువంటి పిల్లలను చూసి ఎంతో బాధపడుతూ ఉంటుంది. పిల్లలు చూడండి, సారా ఎలా ఉంటుందో. ఇంటి కిటికీ దగ్గర కూర్చుంది, ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్నటువంటి పిల్లలనందరినీ కూడా చూస్తూ ఉంది. అయ్యో, నేను ఆడుకోలేకపోతూ ఉన్నాను, నేను వారితో కలిసి తిరగలేకపోతూ ఉన్నాను అని ఎంతగానో బాధపడుతూ ఉంది పిల్లలు. ఎంతగానో వేదన పడుతూ ఉంది పిల్లలు. నేను వాళ్ళతో కలిసి తిరగలేకపోతూ ఉన్నానని సారా చాలా బాధపడేటటువంటిదిగా ఉండగలుగుతూ ఉంటుంది పిల్లలు. సారా తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళంటే చాలా పేదవాళ్ళు. ఎలాంటి వారు పిల్లలు? చాలా పేదవాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని కొంత పొదుపు చేసుకొని సంవత్సరం తర్వాత ఒక ఊత కర్రను కొనిస్తారు. ఏ కర్రను కొనిస్తారు పిల్లలు? ఊత కర్ర అంటే ఎలా ఉంటుందో తెలిసినా? ఇదిగో ఇలా ఉంటుంది. కాబట్టి సారా నడవలేదు కదా, అందుకే సారా ఏం చేస్తుందంటే ఈ కర్రనిట్లో పోటు వేసుకొని నడుస్తూ ఉంటుంది పిల్లలు. కాబట్టి సంవత్సరం తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇలాంటి ఒక ఊత కర్రను కొనిస్తారు. అప్పుడు సారా చాలా సంతోషపడుతుంది, చాలా ఆనందపడుతుంది. పిల్లలతో ఆడుకోవడానికి వెళ్తుంది, పిల్లలతో సమావేశాల్లోనికి వెళ్తుంది. ఒక దినాన ఏమవుతుందంటే సారా ఈ ఊతకర్రను తీసుకొని ఎక్కడికి వెళ్తుంది పిల్లలు? సండే క్లాస్కు వెళ్తూ ఉంది. ఎక్కడికి వెళ్తుంది పిల్లలు? సండే క్లాస్కు వెళ్తూ ఉంది. చూడండి, సారా ఆ ఊతకర్రను ధరించుకొని ఎక్కడికి వెళ్ళింది పిల్లలు? సండే క్లాస్కు వెళ్తూ ఉంది. సండే స్కూల్లో సండే క్లాస్ టీచర్ ఏం చెప్తుంది పిల్లలు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తుంది. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించాడని, మనిషి రూపంలోనికి వచ్చినాడని, ఒక పేద కుటుంబంలో జన్మించినాడని, అద్భుతాలు చేసినాడని, రోగాలను స్వస్థతపరిచినాడని, మరణించిన వారిని తిరిగి లేపినాడని, యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక పాపములను భరించడానికి
ఈ లోకములోనికి వచ్చి శిక్షను అనుభవించాడని ఎవరు చెప్పినారు పిల్లలు? సండే క్లాస్ టీచర్ చెప్పింది. చెప్పిన వెంటనే అది ఎవరు విన్నారంటే సారా వినింది. రోమా 10:17 ప్రకారం వినుట వలన ఏం కలుగుతుంది పిల్లలు? విశ్వాసం కలుగుతుంది. ఎవరు విన్నారు? సారా వినింది. ఎవరి గురించి వినింది? యేసుక్రీస్తు ప్రభువారి గురించి వినింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగానో ఇష్టపడింది పిల్లలు. ఒకరోజు ఏమైందంటే ఇంటి దగ్గర తన హృదయాన్ని విప్పి, ప్రభువా, నా హృదయంలో ఉన్నటువంటి పాపములన్నింటినీ నేను ఒప్పుకుంటున్నాను, నన్ను నీ రక్తంతో కడుగు ప్రభువా అని చెప్పేసి సారా ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది పిల్లలు. ప్రార్థన చేయడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేసింది? సొంత రక్షకునిగా స్వీకరించింది. చూడండి పిల్లలు, ఈ సిలువ దేనికి సాదృశ్యంగా కనబడుతుంది? యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా కనబడుతుంది. కాబట్టి ఈ సిలువ ద్వారా సారా తన యొక్క హృదయములో ఉన్నటువంటి పాపాలన్నింటినీ ఒప్పుకుంది. ఇప్పుడు సారా హృదయములో యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా స్వీకరించింది. పిల్లలు, మీరు సొంత రక్షకునిగా యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరించినారా? స్వీకరించలేకపోతే ఈ VBSలోనే మీరు స్వీకరించండి. ఎందుకంటే నేడు అనేటటువంటి సమయం ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారికి, ప్రభువా నేను పాపిని, నా పాపములను కడగమని చెప్పేసి మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకుంటే మన దేవుడు ఏం చేస్తాడో తెలిసిన? పాపాలన్నింటినీ కడిగి తీసివేసేటటువంటి దేవుడు. ఒకవేళ నువ్వు సొంత రక్షకునిగా స్వీకరించకపోతే ఈ సమయంలోనైనా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా స్వీకరిస్తావా? పిల్లలు మాట్లాడుతున్నారు. కాబట్టి మనము సొంత రక్షకునిగా స్వీకరిస్తే ఇప్పుడు సారా హృదయంలో ఎవరున్నారు తెలిసిన? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఎలా ఉంది తెలిసిన? సారా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నా యుల్లమందు యేసు వచన్, నా జీవిత రాజాయెను. నా యుల్లమందు యేసు వచన్, నా జీవిత రాజాయెను. సారా ఇప్పుడు ఎలా ఉంది పిల్లలు? చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు సారా ఒంటరిది కాదు, ప్రియమైన స్నేహితుడు ఉన్నాడు, నిజమైన స్నేహితుడు ఉన్నాడు, ఆమెను ఆపదల్లో ఆదుకునేటటువంటి స్నేహితుడు ఉన్నాడు. అందుకే సంతోషిస్తూ ఉంది, రోజు బైబిల్ చదువుతూ ఉంది, రోజు ప్రార్థన చేసుకుంటా ఉంది, రోజు ఎవరి గురించి చెప్తూ ఉంది పిల్లలు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెబుతూ ఉంది పిల్లలు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నాలో ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో నాకు ఏది కూడా అక్కర్లేదు, నాకు యేసు ఉంటే చాలని చెప్పేసి సారా చాలా సంతోషంగా ఉంది పిల్లలు. ఒక దినాన సారా వెళ్ళేటటువంటి చర్చికి ఒక మిషనరీ వచ్చినాడు పిల్లలు. ఈ మిషనరీ ఏం చేస్తూ ఉన్నాడంటే సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక గురించి, ఆయన శ్రమల గురించి, ఆయన పునరుత్థానముని గురించి నేను వారికి పరిచయం చేస్తానని అక్కడ ఉన్నటువంటి చర్చి వాళ్ళతో చెబుతూ ఉన్నాడు. ఆ సమయంలో సారా యొక్క హృదయం ఏమైపోయింది పిల్లలు? చాలా పులకరించింది. నా వలే సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా రక్షింపబడాలి, వారందరి కొరకు నేను ప్రార్థన చేయాలని చెప్పేసి సారా ఎంతగానో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం పిల్లలు. అంత మాత్రమే కాదండి, అక్కడ ఉన్నటువంటి ఫాస్టర్ ఏమని చెప్తున్నాడంటే, నేను సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఇక్కడ నేను విరాళాలు సేకరిస్తానంటున్నాడు. ఏం సేకరిస్తానంటున్నాడు పిల్లలు? విరాళాలు సేకరిస్తానంటున్నాడు. ఇప్పుడు ఆ విరాళాలు సేకరించడానికి ఫాస్టర్ ఏం చేసినాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఒక బుట్టను పురుషులు ఉన్నటువంటి స్థలంలోనికి పంపించినాడు పిల్లలు. ఎక్కడికి పంపించినాడు పిల్లలు?
పురుషులు ఉన్నటువంటి స్థలంలోనికి పంపించినాడు. ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి వారు ఏమి వేయలేదు, సెకండ్ లైన్లో ఉన్నవారు ఏమి వేయలేదు. అట్లా ఫస్ట్, సెకండ్, థర్డ్, లాస్ట్ వరకు ఉన్నటువంటి పురుషులు ఎవరే కానీ విరాళాలు ఇవ్వలేదు పిల్లలు. ఇది ఎవరు గమనించినారు? సారా గమనించింది. సారా బాధపడుతుంది, సారా దుఃఖపడుతుంది. అంత మాత్రమే కాదు, సారా వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే చాలా పేదవాళ్ళు పిల్లలు. సారా కూడా ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా దగ్గర డబ్బులు ఏమీ లేవు, నేను ఏం చేయాలి ప్రభువా అని చెప్పేసి సారా బాధపడుతూ ఉంది పిల్లలు. ఇలాంటి సమయంలో సారా ఏం చేసిందంటే, ఈ బుట్ట సారా దగ్గరికి వచ్చేటటువంటి సమయానికి సారా ఏం చేసింది తెలిసినా? ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? ప్రభువా నీవు నాకు సహాయము చేయగలిగేలా నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పేసింది. వెంటనే సారాకి ఏమొచ్చిందండి? ఒక మెరుపు లాంటి ఐడియా వచ్చింది. ఐడియా ఏం చేస్తుందండి? మన జీవితాన్ని మార్చివేస్తుంది. వెంటనే సారా చేసినటువంటి ప్రార్థనకు జవాబు మనకి ఎన్ని రకాలుగా వినిపిస్తుంది పిల్లలు? 3 రకాలుగా. మొట్టమొదటిగా ఎస్, రెండవదిగా, మూడవదిగా. ఇప్పుడు సారా చేసినటువంటి ప్రార్థనకు దేవుడు ఇమ్మీడియట్లీగా సమాధానం ఇచ్చినాడు. అందుకే సారా ఏం చేసిందంటే, తన దగ్గర ఉన్నటువంటి ఈ ఊతకర్రని ఏం చేసింది పిల్లలు? ఆ బుట్టలో వేసింది. బుట్టలో వేస్తానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ తలదించుకున్నారు, వాళ్ళందరూ సిగ్గుపడుతూ ఉన్నారు. మేము ఇంత డబ్బు ఉన్నా కూడా మేము బుట్టలో ఏమి విరాళాలు ఇవ్వలేకపోతున్నామే, ఈ పాపకు తనకున్నదంతయు కూడా దేవుని కొరకు ఇచ్చేసిందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడి తలదించుకున్నారు పిల్లలు. వెంటనే ఏం చేసిందంటే చూడండి, సారా తన దగ్గర ఉన్నటువంటి ఊతకర్రని ఎక్కడ వేసింది పిల్లలు? బుట్టలో వేసింది. బుట్టలో వేస్తానే అక్కడ ఉన్న వాళ్ళకందరికీ ఏం వెలిగింది? బల్బు వెలిగింది. బల్బు వెలుగుతానే వాళ్ళు ఏం చేసినారు పిల్లలు? ఇమ్మీడియట్లీగా ఈ బుట్ట నిండేంత వరకు వాళ్ళు కూడా విరాళాలు వేయడం అనేది జరిగింది. కాబట్టి ఎందుకు వాళ్ళు విరాళాలు వేసినారంటే, సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా రక్షింపబడాలి. నేను యేసును సొంత రక్షకునిగా స్వీకరించినట్లు ఇక్కడ ఉన్నటువంటి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి పిల్లలు కూడా ఇలాగనే రక్షింపబడాలని సారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది పిల్లలు. అందుకే తనకు అతి ముఖ్యమై ఉన్నటువంటి తన ఊతకర్రను ఎక్కడ వేసింది పిల్లలు? బుట్టలో వేసింది. ఇప్పుడు ఆమె దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు నడవలేదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళలేదు, చాలా బాధపడుతుంది. అయినా కూడా యేసయ్య హృదయంలో ఉన్నాడు కాబట్టి చాలా సంతోషించింది పిల్లలు. ఎందుకంటే సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు మొట్టమొదటగా రక్షింపబడాలి, వారందరిలో కార్యం చేయాలని చెప్పేసి సారా చాలా సంతోషంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది పిల్లలు. అలాంటి సమయంలో చర్చిలో ఒక దయాగుణం కలిగినటువంటి వ్యక్తి, ఎవరండి ఇతను? దయాగుణము కలిగినటువంటి వ్యక్తి ఏం చేసినాడు పిల్లలు? బుట్టలో ఉన్నటువంటి ఈ ఊతకర్రని ఏం చేసినాడు తెలిసినా? ఫాస్టర్ దగ్గర నుంచి కొన్నాడు. కొని ఏం చేసినాడు? వెంటనే సారాకు మరలా దీన్ని గిఫ్ట్గా ఇచ్చినాడు. అందుకే చూడండి ఇక్కడ కనబడుతున్నాడు. ఈ వ్యక్తి ఎవరు అని అంటే దయాగుణము కలిగినటువంటి వ్యక్తి. ఎవరండి ఇతను? దయాగుణము కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ ఊతకర్రను కొని ఎవరికి మరలా గిఫ్ట్గా ఇచ్చినాడు? సారాకు. సారా ఏం చేసింది తెలిసిన? ఆ గిఫ్ట్ని తీసుకొని, ప్రభువా నీ పని కొరకై నన్ను ఉపయోగించినందుకు నేను నీకు ఎంతగానో రుణస్థుడని చెప్పేసి దేవుని సన్నిధిలో సారా చాలా సంతోషిస్తూ ఉంది పిల్లలు, చాలా ఆనందిస్తుంది పిల్లలు. ఎందుకంటే సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా రక్షింపబడాలి. కాబట్టి మీరు కూడా యేసయ్యకు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? యేసుక్రీస్తు ప్రభువారికి ఏమి ఇవ్వకూడదని మీరు అనుకుంటున్నారా? మొట్టమొదటగా మీరు కూడా యేసయ్యకు ఇవ్వాలి అని అంటే మొట్టమొదటగా మీరు ఏమి ఇవ్వాలంటే హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. సామెతలు 23:26 ప్రకారం, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. ఎవరికి ఇవ్వాలి మన హృదయము? సాతానికి ఇవ్వాలనా? సాతానుడు మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తాడు? నరకానికి తీసుకొని వెళ్తాడు. అందుకే నీ చిన్ని హృదయం ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. యేసయ్య నీ చిన్ని హృదయంలోనికి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే
ఆయన రక్తము చేత నీ పాపాలన్నింటినీ కడిగి నిన్ను శుభ్రపరిచి నీ చిన్ని హృదయములో ఆయన నివసించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. అప్పుడు నువ్వు యేసయ్యకిస్తే యేసయ్య వాటన్నింటినీ కూడా స్వీకరించేటటువంటి వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని గిన మీరు అంగీకరించలేదనుకోండి, యేసుక్రీస్తు ప్రభువారిని మీరు సొంత రక్షకునిగా స్వీకరించలేదనుకోండి, యేసుక్రీస్తు ప్రభువారికి మీ యొక్క హృదయాన్ని ఇవ్వలేదనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందో తెలిసిన మీరు ఇచ్చేటటువంటి వేటిని కూడా దేవుడు అంగీకరించాడు. కాబట్టి అవి అంగీకరింపబడాలంటే మొట్టమొదటగా మీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వాలి. మరి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా పిల్లలు? ఎంతమంది ఉన్నారు ఇవ్వడానికి సిద్ధంగా? దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీరు చదువుతున్నటువంటి చదువుల్లో దేవుడు ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొని వెళ్ళునుగాక. మీ హ్యాండ్స్ దించండి పిల్లలు. కాబట్టి మీరందరూ తీర్మానం చేసుకున్నారు. కాబట్టి మీకు కలిగింది ఏదైనా సరే దేవునికి ఇవ్వవచ్చు. ఒకవేళ మీరు బర్త్డేలు చేసుకుంటున్నారనుకోండి, దానికి అయ్యేటటువంటి ఖర్చు పేద పిల్లలకు నేను ఖర్చు పెడతాను ప్రభువా అని చెప్పేసి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఆ బర్త్డేకి అయ్యేటటువంటి ఖర్చు అంతటిని కూడా మనం ఎవరికి ఇవ్వచ్చు పిల్లలు? బీద పిల్లలకి మనం సహాయం చేయొచ్చు. కాబట్టి బీద పిల్లలకు మనం సహాయం చేస్తే దేవుడు కూడా మనలను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అందుకే చిన్నప్పటి నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే సత్క్రియల యందు ఆసక్తిని కలిగి ఉండాలా. ఏ క్రియలు? మరి మీ దగ్గర సత్క్రియలు ఉన్నాయా పిల్లలు? వింటున్నారా? మీ దగ్గర సత్క్రియలు ఉన్నాయా? సత్క్రియలు ఉన్నాయా లేవా? సత్క్రియలు ఉంటేనే మీకు యేసుక్రీస్తు ప్రభువారు మీ దగ్గర ఉంటాడు. సత్క్రియలు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు మీ దగ్గర ఉండడు. ఇప్పుడు సారా యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. కుంటి పాప అయినా కూడా సత్క్రియల యందు ఆసక్తిని కలిగి తనకున్నది, తన దగ్గర అతి ముఖ్యమైనటువంటిది దేవునికి ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉంది. దేవునికి ఇచ్చివేసింది ధారాళముగా. ప్రభువా, నా యొక్క దీని ద్వారా అనేకులకు సువార్తను ప్రకటించాలా, అనేకులు రక్షింపబడాలని చెప్పేసి ఎంతగానో సారా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లలు దేవుడు మిమ్మల్ని అడిగిన సేవకు రమ్మంటే మీరు ఏం చేయాలి తెలిసినా? మీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ప్రభువా, నీ పని చేయడానికి, నీ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి దేవునితో మనం తీర్మానం చేసుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు చిన్నప్పటి నుంచే వినుట వలన ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. నేను చెప్పడం ద్వారా మీకేం కలిగింది? ఏం కలగలేదా? రే బాబులు వింటున్నారా? వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని మీరు విశ్వసిస్తే, యేసుక్రీస్తు ప్రభువారిని మీరు నమ్ముకుంటే, యేసుక్రీస్తు వైపు మీరు చూస్తే, యేసుక్రీస్తు యొక్క శిలువ వైపు చూస్తే సారా దగ్గరికి వచ్చినటువంటి రక్షణ నీ దగ్గరికి కూడా వస్తుంది. సారా హృదయంలోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలోనికి కూడా వస్తాడు. అందుకే సారా కుంటి పాప అయినా దేవుని కొరకు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. కాబట్టి నీవు నేను మనమందరం కూడా ఆ నిర్ణయాన్ని తీసుకుందాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అలాగే కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందామా? క్లోజ్ యువర్ ఐస్. హృదయం ఇచ్చిన వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకోవాలి, లేకుంటే అబద్ధం చెప్పినట్లు. అబద్ధం చెప్తే మనము యేసు బిడ్డలం కాదు. ఓకే.